మా తెలంగాణ సాహిత్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనందచారి గారు. బాగా అలసిపోయి వచ్చిన వాళ్ళు రాగానే ఆయన ముఖం చూస్తే అలసటనంతా మర్చిపోయి ప్రశాంతంగా ఉండాలంటే ఖచ్చితంగా ఆనంద సార్ని చూడవలసిందే. వారిని ప్రసంగం చేయాల్సింది కోరుతూ ఉన్నాను. ఏనుగు నరసింహారెడ్డి గారు, సిద్ధారెడ్డి గారు వీరు మాట్లాడిన తర్వాత కార్యశాల అయిపోయినట్టే, సంపూర్ణం చేశారు. సిద్ధారెడ్డి గారు ఏదో ముఖ్య అతిథి కదా, జనరల్గా మాట్లాడి కూర్చుంటారని అనుకున్నాను. కానీ వారు కూడా కవిత్వం ఎలా ఉండాలి, ఎలా ఉన్నదాన్ని కవిత్వం అంటారు అనేది చాలా బలంగా అద్భుతంగా వివరించారు. వారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. ఇకపోతే సిద్ధారెడ్డి గారికి ఈ సందర్భంగా మనమంతా కలిసి అభినందన తెలియచేశాము. సిద్ధారెడ్డి గారికి వచ్చిందని కాదు, మనకు తెలంగాణ సాహితీకి తెలంగాణ నేలకు వచ్చినట్టుగా ఆ పురస్కారాన్ని భావించి చేసింది అది, అంతే తప్ప వేరేం కాదు. అంటే తెలంగాణ నేలకు ఆ చైతన్యం ఉంది. ఇందాక అన్నారు, చాలామంది కవిత్వం రాస్తున్నారు, కానీ ఎవరి కోసం రాస్తున్నారు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఎవరి కోసమైతే రాస్తామో వాళ్ళు తప్పకుండా స్పందిస్తారు అనేది ఇక్కడ తెలియవచ్చినటువంటి విశేషం. ఇకపోతే ఇక్కడ చాలామంది వచ్చారు. చాలా బరువైనటువంటి సాహిత్య సభ ఇది. ఉన్నది ఒక 50-60 మంది ఉండొచ్చు, కానీ కవిత్వంలో అంతో ఇంతో కృషి చేసి, చాలా బాగా కృషి చేసినటువంటి వాళ్ళ నుంచి ఇప్పటికి కూడా కృషి చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు. కాబట్టి మనకు సమయం కూడా అయిపోయింది, 5 అయింది. ఇంకొక అర్ధగంటలో ముగిస్తాం. ఈ గోల్కొండ కళలు పుస్తకంలో రాసినటువంటి కవులందరికీ కూడా అభినందన ఉంటుంది కార్యక్రమంలో. ఇది హైదరాబాదు నగర కమిటీ, తెలంగాణ సాహితీ నిర్వహిస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. వాళ్లకు ముందుగా నా తరపున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇకపోతే కవిత్వం గురించి నేనేమీ పెద్దగా మాట్లాడను, పూర్తయిందని చెప్పాను కదా. ఒక మాట చెప్పారు, చాలా ఒక కవిత్వం ఆ కాలానికి సంబంధించినటువంటి న్యాయాన్ని పాటించిందా లేదా అనేది పరిశీలించాలి అన్నారు. ఆ కాలం నుంచి బయటికి రావటం కానీ, బయటి కాలాన్ని ఆ కాలానికి ఆపాదించటం కానీ చేయకూడదు, పరిశీలించాలి. కవి ఏ కాలం వాడు, కవిత్వం ఏ కాలానికి సంబంధించి ప్రతిస్పందించాడు అనేది చాలా కీలకమైనదిగా చెప్పారు. నాలేశ్వరం గారు కూడా చెప్పారు. అయితే ఈ కాలంలో ఈ కాలానికి సంబంధించిన కవిత్వం రాస్తున్నారా లేదా అనేది ఇప్పుడు చూసుకోవాలి మనం. ఈ కాలపు స్పృహను కలిగి ఉన్నాడా లేదా కవి? కాలపు స్పృహ అంటే ఏమిటి? సామాజిక స్పృహ అని అంటాం మనం. ఈ కాలపు స్పృహ మనం కలిగి ఉన్నామా లేదా? కాలం అంటే ఏమిటి? కాలం అంటే సంఘటనలు. కాలం అంటే సంఘటనలు. సంఘటనల్లో కాలం ఉంటుంది. ఈ సంఘటనలకు మనం ప్రతిస్పందిస్తున్నామా లేదా అనేది ముఖ్యం. ఏం జరుగుతున్నాయి సంఘటనలు? ఇందాక చెప్పారు, అద్భుతమైన కరుణరసమే కావ్యానికి మూలమైంది అని చెప్పాడు. ఇప్పుడు మనం ఏ సంఘటనలకు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది? మానవులంగా ఏ కరుణ రసాన్ని మనం సృష్టించాల్సినటువంటి అవసరం ఉంది? మనుషులు చాలా చాలా తేలిగ్గా, చాలా ఇదిగా
నిర్మూలించబడుతున్నారు, ధ్వంసం చేయబడుతున్నారు. మీరు చూశారు కదా, ప్రపంచం ఇప్పుడు గుప్పిట్లోకి వచ్చింది అన్నాం ప్రపంచీకరణ ద్వారా. ఈ ప్రపంచాన్ని మొత్తం మనం చేతులు పట్టుకొని చూస్తున్నాం. దూరాలు లేవు, ఇప్పుడు చాలా దగ్గరగా వచ్చాయి. ఒక యుద్ధం చేస్తున్నటువంటి రెండు దేశాలు ఎందుకు యుద్ధం చేస్తున్నాయనేది వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు. కానీ 165 మంది 12 బాలల ఉన్నటువంటి పాఠశాల మీద బాంబు వేసి చంపారే, ఇది సంఘటన. ఈ సంఘటనకు మనం ప్రతిస్పందించామా లేదా అనేది మనం వేసుకోవాలి. కాలిక స్పృహ అంటే అది. ఎందుకు ఆ పసిపిల్లలు ఏ కారణం వల్ల చంపబడ్డారు, ఏమిటి వాళ్ళు చేసినటువంటి నేరం, ఘోరం, ఇది కదా మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. అంటే నేనేదో రాజకీయ విషయాలు చెప్తున్నాను కాదు, సామాజిక విషయాలే చెప్తున్నాను. అంటే వేరే దేశం గురించి ఎందుకు, మన దేశంలో గురించి ఆలోచించాలనే తర్కము ఉంది. ఎక్కడైనా మనిషే కదా, ఏ దేశంలో ఉన్నా కానీ మనిషే కదా. ఈ దేశంలోనే ఆలోచిద్దాం, పోనీ ఈ దేశంలోనే ఆలోచిద్దాం. యువత తమ పరీక్షలు మంచిగా నిర్వహించండి, ఏ రకమైన అవకతవకలు లేకుండా నిర్వహించండి అని అడిగితే వాళ్ళ మీదకి లాఠీలు లేస్తున్నాయి, వాళ్ళను నిర్బంధిస్తున్నారు. ఇదేమి కాక్రోచ్ అని పేరు పెట్టారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఈ పనికిరాని, బాగా ఏ పనిపాట లేని వాళ్ళందరూ కూడా కాక్రోచ్లని అంటారు. అట్లా యూత్ను, దేశ భవితను కాక్రోచ్లు అన్నాడు. అవును, మేము కాక్రోచ్లమే. కాక్రోచ్లు ఇప్పుడు తిరగబడతాయి కూడా అని చెప్తున్నారు. కాక్రోచ్లు ఇప్పుడు ప్రశ్నిస్తాయని కూడా చెప్తున్నారు. వాళ్లకు మంచినీళ్ళు కట్ చేశారు, విద్యుత్తు కట్ చేశారు, టెంట్ వేసుకోవడానికి కూడా మన రాజ్యాంగం ప్రకారం ఇచ్చినటువంటి హక్కును ఉపయోగించుకుంటే కూడా నిరాకరిస్తున్నారు. ఇది కదా సంఘటన. కాబట్టి మీరు చూడండి, ప్రశ్నించడం అనేది ఇప్పుడు నేరమైంది. కవులు తాము సృజించేదంతా కూడా ప్రశ్నే. ఇప్పుడు చదివారు కదా, చదివిన కవిత్వంలో ప్రశ్న ఉంది. ప్రశ్న లేకుండా ఏదన్నా ఉందా? అప్పుడు మహాప్రస్థానం, ఇందాక సార్ చెప్పారు, మహాప్రస్థానంలో శ్రీశ్రీ రాశాడు, ముగ్గుబుట్ట వంటి తల ముడతలు తేరిన దేహం, కాంతిలేని గాజు కళ్ళు, తనకన్నా శవం నయం, అవే మరణిస్తే ఆ పాపం ఎవ్వరిదని వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్ళిపోయింది అన్నాడు. ఈ ప్రశ్నించాడా లేదా? గాలి కూడా ప్రశ్నిస్తుంది అని చెప్పాడు. ప్రశ్నను నిర్బంధించాలనుకోవటం ఎవరి వల్ల కాలేదు, ఏ తరం వల్ల కూడా కాలేదు. కానీ ఇప్పుడు ప్రశ్నిస్తే మూసేస్తున్నారు. ఉమర్ ఖాలిద్ అనేటువంటి ఒక జేఎన్యూలో చదువుకునేటువంటి స్టూడెంట్ను 5 ఏళ్లుగా నిర్బంధించి ఉంచారు. ఆయనతో పాటు ఇంకా ప్రశ్నించాడు ఆయన మీద కేసు పెట్టలేదు, ఇంకా ఆ కేసు ప్రొసీడింగు కొనసాగట్లేదు. ఎందుకు? 6 ఏళ్ల నుంచి బెయిల్ ఇవ్వమంటే కోర్టులు కూడా ఇవ్వట్లేదు. అదే 16 మంది మైనర్ బాలికలను పై అత్యాచారం చేశాడని నేరం ఆరోపించబడినటువంటి డేరా బాబాకు 32 సార్లు పెరోల్ ఇచ్చారు, వాళ్ళు బెయిల్ ఇచ్చారు.
ఏమిటి, ఎందుకు జరుగుతుంది ఇది మన దేశం సంగతి నేను చెప్తున్నా. మణిపూర్లో 2 ఏళ్లుగా దమనకాండ జరుగుతోంది. దాని గురించి ఏం మాట్లాడలేదు, ఏమీ మాట్లాడట్లేదు. మన ప్రాంతంలో కూడా ఉంది, తెలంగాణలో కూడా జరుగుతుంది అలాంటిది. మనం చూస్తున్నాం, అత్యాచారాలు ఎలా జరుగుతున్నాయో చూస్తున్నాం. ఆడపిల్లల మీద ఏ రకంగా ఉంటుందో చూశారు. మీకు ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. జూలై 9న పట్టభద్రులు అమ్మాయిలు, అది ఛత్రపతి శివాజీ మహారాజ్ కళాశాల లక్నో, పట్టభద్రుల సమావేశం జరుగుతుంది, కాన్వకేషన్. దాదాపు తల్లిదండ్రులు, విద్యార్థినులు అనేక మంది ఉన్నారు. దానికి ఛాన్సలర్ హోదాలో గవర్నర్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆమె పేరు ఆనందీబెన్ పటేల్. ఆనందీబెన్ పటేల్ అంతకుముందు గుజరాత్కు ముఖ్యమంత్రిగా కూడా చేశారు, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ గవర్నరు. ఆమె మాట్లాడటం కాదు, ఉద్బోధించింది. ఏం ఉద్బోధించింది? 2 వాక్యాలు. ఏమిటంటే, మీరు మీ భవిష్యత్తులో అధ్యాపకులు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ మీరు ఒక మంచి అమ్మగా కండి. మీకు పెళ్ళయ్యే ముందుగా సరిగా వంట నేర్చుకోండి. మీ అత్తామామలు ఏదైనా వండమంటే మీకు రాకపోతే, మీ అమ్మ నిన్ను ఇలానా పెంచింది అని తిడతారు వాళ్ళు. కాబట్టి మీరు వంట నేర్చుకోండి. మంచి అమ్మలుగా ఉండండి. ఇంకేముంది తెలుసా? విద్యా సంస్థల్లోకి వచ్చిన తర్వాత అబ్బాయిలతో మీరు తిరుగుతారు. కొంతకాలానికి ప్రెగ్నెన్సీ వస్తుంది. ఆ పిల్లవాడిని ఎవరూ ఆదరించరు. ఆ పిల్లవాడికి తల్లిదండ్రిగా ప్రభుత్వాలు భరించాల్సి వస్తుంది. ఇది ఆమె బోధించింది. అంటే పూర్తిగా పితృస్వామిక భావజాలపు ప్రబోధం చేసింది. వంట వండటమే మహిళకు ప్రధాన కర్తవ్యం. పిల్లల్ని కని వాళ్ళని పెంచి పెద్ద చేయటమే మొదటి కర్తవ్యం. మీరు అధికారైనా వృధానే, మీరు డాక్టర్ అయినా వృధానే, మీరు ఇంజనీర్ అయినా వృధానే, మీరు కలెక్టర్ అయినా కూడా వృధానే. ఇది చెయ్యండి ముందు అన్నారు. ఓకే, మీకు కూడా చెప్తాను నేను. అంటే ఈ సమాజము చెడిపోవటానికి అమ్మలు కారణం నేనంట. ఒప్పుకుంటారా? కరెక్ట్ కాదు. ఈ సమాజంలో దొంగలు తయారు కావటానికి అమ్మ కారణం అంటాను. ఒప్పుకుంటారా? ఈ సమాజంలో దుర్మార్గులు తయారు కావటానికి అమ్మలే కారణం అంటాను. ఒప్పుకుంటారా? ఈ సమాజంలో ఉగ్రవాదులుగా తయారై విధ్వంసం సృష్టిస్తున్న వాళ్ళు రావటానికి అమ్మలే కారణం అంటాను. ఒప్పుకుంటారా? ఒప్పుకో. ఎవరో ఒప్పుకోరు. కాదు, అమ్మ కూడా ఈ సమాజంలో ఒక భాగం. మాకు అమ్మలు ఉన్నారు కదా. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే,
నేను చెప్పొచ్చేది ఏంటంటే వాళ్ళు డిగ్రీలు పట్టాలు పొందారు, పథకాలు సాధించారు. వాళ్ళ కెరీరు అమ్మతనం కాదు, అమ్మగా మారటం వాళ్ళ కెరీర్ కాదు. అదేంటి కామన్ ఫెనామినా. ఒక మహిళ బిడ్డను కనటం అనేది కామన్ ఫెనామినా. అది నువ్వు నిర్దేశించాల్సిన అవసరం లేదు. దాన్ని నువ్వు కెరీర్గా చెప్పటం తప్పు. వాళ్ళ భవిష్యత్ ఏంటి? బిడ్డల్ని కలటం, ఇంటిని చూడటం కంటే కూడా ఈ దేశానికి సేవ చేస్తున్నారు కదా అనేక మంది మహిళలు. ఈ దేశాన్ని నడిపిస్తున్నారు, ఈ సైన్యాన్ని కూడా నడిపిస్తున్నారు కదా. అద్భుతం. అంటే మనుషులు, ఈ పురుషుడికి ఆ బాధ్యత ఏం లేదా? పిల్లల్ని పెంచటం, పెద్ద చేయటంలో, ఇంట్లో పని చేయటంలో. అంటే ఆడపిల్ల అనగానే ఇంట్లో సర్వెంట్. ఇది పోయింది. ఇది పోయి చాలా కాలం అయింది కదా. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు గారు, వీళ్ళు ఎంతకాలం అయింది? 100 ఏళ్ళు అయిపోయింది. 100 ఏళ్ళు అయిపోయింది. గురజాడ ఏమన్నాడు? ఆధునిక స్త్రీ ఈ చరిత్రను పునర్లిఖిస్తుంది అన్నాడు. లిఖిస్తుంది కూడా. అట్లాంటి స్త్రీ యొక్క కెరీర్ని కేవలం లైంగికంగా వాళ్ళను నియంత్రించేటువంటి మాటలు చెప్పటం అనేది ఈరోజు జరుగుతోంది. ఆమె ఉత్తరప్రదేశ్ గవర్నరే కాదు, బీజేపీ నాయకురాలు, అంతకుముందు ముఖ్యమంత్రిగా కూడా చేశారు. ఆమె వ్యక్తిగతమైనటువంటి విషయం కాదు ఇది. ఆమె లాంటి నాయకులు, ఆమె పార్టీ మొత్తం ఆధిపత్యంలో ఉన్నటువంటి వాళ్ళ భావజాలం అది. ఆ మొక్కదాంది మాత్రమే కాదు. ఇప్పుడు ఆడవాళ్ళంటే ఇంటికే పరిమితం కావాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రతినిధి ఆమె. అది ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇంత ఆధునిక యుగంలోకి మనం వచ్చాక. నేను ఊరికే సంఘటనగా చెప్పాను. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. గురజాడ ఎప్పుడన్నా మతములన్నీ మాసిపోవును, జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును అన్నాడు. జ్ఞానం అది. అట్లాంటిది ఇప్పుడు మతములన్నీ యుద్ధం చేసుకోవడం, మతాల మీద విమర్శలు చేయడం, మతాల మీద దాడులు చేయడం, మతాల పేరుతో మనుషుల్ని చంపడం, ఇది కదా జరుగుతుంది. మనం కాలస్పృహ కలిగి ఉండాలి. కవి అంటే వీటన్నిటి కూడా చూడాలి. ఎక్కడైతే గురజాడ రాసిన కన్యాశుల్కం సబ్జెక్ట్ ఏంటి? చాలా హాస్యపూరితంగా రాశాడు. కానీ ఏంటి సబ్జెక్టు? అందులో అనేకం మన సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతల్ని కూడా ఎత్తి చూపాడు. బాల్య వివాహాలని ఎత్తి చూపాడు. కన్యాశుల్కాన్ని ప్రధానంగా చేసుకొని రాశాడు. ఏ విధమైనటువంటి సాంఘిక దురాచారాలు ఈ సమాజంలో పట్టి పీడిస్తున్నాయో వాటన్నింటి కూడా ఏకరువు పెట్టాడు. కాబట్టి మన కళ, సాహిత్యం ఏదైనా సరే అది దేనికి ఉపయోగించాలంటే సమాజం ఒక అడుగు ముందుకు వేయడానికి ఉపయోగించాలి. సమాజం ఒకంత అభివృద్ధి చెందడానికి ఉపయోగించాలి. ఈ సమాజం మానవీకరణ చెందేటువంటి సమాజంగా తీర్చిదిద్దటానికి నువ్వేం చేస్తున్నావు అనేదే ప్రశ్న. అది గతంలో వాళ్ళందరూ చేశారు. శ్రీశ్రీ కోరుకున్నా, గురజాడ కోరుకున్నా, ఇంకెవరు ఏది రాసినా కానీ ఈ సమాజాన్ని ప్రభావితం చేయటం కోసం చేశారు. అలాంటి కాలిక స్పృహతో ఈ సమాజ హితం కోసం, సమాజంలో మానవీయమైనటువంటి సమాజాన్ని సాధించడం కోసం చేసే కృషిలో ఆ మెలకువలు అవసరం. ఇందాక నాలేశ్వరం గారు చెప్పారు, మిగతా సార్ కూడా చెప్పారు, సిద్ధారెడ్డి గారు కూడా చెప్పారు. కాబట్టి ఊరికే మన మాటలు చెప్తే ఎవరు వినరు, సాధారణ మాటలు ఎవరూ పట్టించుకోరు. కానీ ఒక ప్రభావశీలంగా చెప్పగలగాలి. ఆ ప్రభావశీలంగా చెప్పేదే కవిత్వం, వినగలిగేట్టు చెప్పేదే కవిత్వం, ఇందాక గుర్తుంచుకునేట్టు చెప్పేదే కవిత్వం.
అలాంటి కవిత్వానికి ఈ గోలకొండ కళలు మరింత పదును పెడతారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.